విచారణ సంస్థలతో విచారణ చేయిస్తామని మేము చెప్పలేదు. మేము న్యాయస్థానం ద్వారానే విచారణ చేయిస్తామని చెప్పినాము. బీజేపీ వాళ్లకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు, సిబిఐ విచారణను అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. 10 సంవత్సరాలు మీరే 5 ఏళ్ళు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో ఏ కేసులో కూడా సిబిఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ కానీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేపట్టలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు లేఖ రాయలేదు, కేసీఆర్ జుట్టు కాంగ్రెస్ మా చేతికి అందించలేదు. ఇవన్నీ కూడా వింటుంటే కిషన్ రెడ్డి గారి పట్ల జాలి కలుగుతుంది. ఈరోజు ఎందుకు ఎమ్మెల్యేలను పంపించలేదు? వారు నాకు తెలిసి వరంగల్లోనే ఉన్నట్టున్నారు. సగం దూరం ఆల్రెడీ వచ్చిండు, ఇక కొంచెంకంత దూరం వస్తే కాళేశ్వరం చూసిటోడు కదా. ఎందుకు రావడం లేదు? వాళ్ళ అవినీతిని బట్టబయలు చేద్దాము, అవినీతి పరుల బండారం బయట పెడదామని ప్రభుత్వం పిలిచింది. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సమావేశానికి పిలిస్తే మేము వెళ్తలేమా? నరేంద్ర మోడీ గారి దగ్గర జలశక్తి మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి ప్రభుత్వం చర్చలు చేపట్టలేదా? మేము పోయి నివేదికలు ఇవ్వలేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావడానికి మీకున్న సమస్య ఏంది? కేసీఆర్ అవినీతి బండారం బయట పెట్టడానికి ఈ కాళేశ్వరం పర్యటన, మేడిగడ్డ సందర్శన చాలా కీలకం. ఎందుకు రాలేదో ప్రజలకు ముందు కిషన్ రెడ్డి గారిని జవాబు చెప్పమన్నారు. విజిలెన్స్ కమిటీ రిపోర్టే అనుకోండి, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహణ, డిజైన్, క్వాలిటీ అన్ని లోపాలు ఉన్నాయంటే ఇవన్నీ కమిషన్లతో వ్యవహారం జరిగిందని అనుకుంటున్నాం. మరి వీటన్నింటికి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ కమిషన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ 3 పునరుద్ధరణ అంటాలకే 1000 కోట్లతో కూడుకున్న అంశం. మరి వీటన్నిటిని పక్కన పెట్టి పాతది ఏదైతే తమిడియాటి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వచ్చేది దాన్ని ఏమన్నా ఏమంటున్నాను? ఇవన్నీ కూడా నిపుణులతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. నేను కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు 80,000 పుస్తకాలు మేము చదవలేదు. మాకంత గొప్ప విజ్ఞానం కూడా ఉందని మాకు మేము భావించడం లేదు. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే. టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని వీటిని తొలగించి కొత్తది నిర్మాణం చేస్తే ప్రయోజనమా, లేకపోతే తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి గ్రావిటీతో నీళ్ళు